My name is Kumar. My working. My name is Kumar. My working department. గట్టి చెప్తాను. నా పేరు జ్యోతి. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, మీకు ఎవరు ఉన్నా లేకున్నా మీరు మీ స్టడీస్ మీద పెట్టేసి దాన్ని కరెక్ట్ చదువుకుంటూ వెళ్ళండి అంతే. నాకు ఎవరు లేరు అన్న ఫీలింగ్ మీలో ఎవరిలో ఉండదు. అర్థమవుతుందా? మీకు నాకు ఎవరు లేరు అన్న ఫీలింగ్ మీలో ఉండకూడదు, సరేనా? నాకు ఎవరు లేరు అన్న ఫీలింగ్ ఉండకుండా మీరు చదువుకుంటే మీ స్థాయిని మీరు చూసుకోగలుగుతారు. అదే నేను కోరుకుంటున్నాను. కొంతమంది చాలా మంది ఫీల్ అవుతున్నారు ఫాదర్, ఇందులో మాకు లేరు అన్న ఫీలింగ్ లో చాలా మంది ఉన్నారు. అందరికి గుడ్ ఈవినింగ్. అందరి ఫాదర్లకి, అక్క వాళ్ళకి, తమ్ముళ్ళకి, బ్రదర్కి, అందరికి హాస్పిటల్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాం. అందరి పిల్లలు మంచిగా చదువుకోవాలి, 10th క్లాసు బాగా రాయాలి, ఫాదర్లకి ఇక్కడ డాన్ బోస్కోకి మంచి పేరు తీసుకురావాలి. ఎవరు చదువు అని చెప్పరు, మీరు మంచి చదువుకుంటే మీరు మంచిగా ఉంటారు. ఆ ఒక్కరు చెప్పినా మీరు ఇప్పించుకోకపోతే ఇక అంతే. మీరు మంచిగా చదవాలి. ఇక్కడున్న మీరందరూ మంచిగా చదువుకోవాలి, ఫాదర్స్ చెప్పినట్లు వినాలి. 10th క్లాస్, మరీ ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు మీరు బాగా చదువుకొని ఈ డాన్ బోస్కోకి మంచి పేరు తీసుకురావాలని నా ఒక చిన్న కోరిక. పిల్లలకు అందరూ మంచిగానే ఉంటున్నారు. ఫాదర్స్, బ్రదర్స్, సిస్టర్స్, మా స్టాఫ్, టీచర్స్. మళ్ళీ నాకు తెలుగు సరిగా రాదు, హిందీలో చెప్పే వస్తాను. అక్కడ వచ్చి చాలా పిల్లలు మంచిగానే, కొంతమంది జాబ్ చేశారు, వాళ్ళందరూ మంచిగానే ఉంటున్నారు. మరి ఎంతమంది ఫాదర్ వచ్చినా మన కోసం మంచిగానే చేశారు. మేము కూడా ఫాదర్ వాళ్ళు మంచిగానే ఉంటున్నాం. దీనికోసం అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ చెప్పాల్సింది, ఇందాక అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్ళాలని చెప్తున్నాను. బాధపడద్దు. ఇంకోటి పిల్లలకి చెప్పేది ఏంటంటే, ఒక అమ్మగా మీ అందరికీ అమ్మ వాళ్ళు ఉన్నా లేకున్నా ఉన్న వాళ్ళైతే కోరుకునేది ఏంటంటే, మీరు ఇంకా ఇప్పుడు ఒకవేళ 10th ఇప్పుడు ప్రీ ఫైనల్లో ఎలా వచ్చాయో అంతకంటే ఎక్కువ తెచ్చుకోవాలని గోల్ పెట్టుకోండి. ఒకటి ఏదో మామూలుగా రాస్తున్నాము, స్కూల్కి వెళ్ళి వస్తున్నాము అనుకోకుండా 10thలో ఒకవేళ మామూలుగా పాస్ అయినా ఇంటర్, డిగ్రీ ఇంకా ముందుకి ఒక గోల్ పెట్టుకోండి. ఏం చేయాలి నేను, ఇంకా మా ఇంట్లో ఎట్లా ఉంది, అసలు మేము ఏం చేయాలి అనుకోవాలి. ఫాదర్స్ కి, ఇక్కడున్న మహిళా సంఘాల మహిళలకి అందరికీ, ఇక్కడున్న డాన్ బోస్కో పిల్లలకి అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడున్న వాళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. అందరూ కష్టపడి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా కష్టపడి కృషి చేసి చదవండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్స్ చేసుకోకుండా అందరూ మంచిగా ఉండి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదవండి. టైలరింగ్ డిపార్ట్మెంట్ పిల్లలందరూ చెప్పినట్టు వింటే మంచిగా ఉంటారు ఎప్పటికైనా. అదొకటి అర్థం చేసుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు ధనలక్ష్మి. అందరికీ గుడ్ ఈవినింగ్. మా గురించి ప్రోగ్రామ్ చేసినందుకు ఫాదర్స్కి, పిల్లలకి అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సిస్టర్స్. మీ యొక్క అమూల్యమైన సందేశం నాకు చిన్నారి బాలుని ఎంతో ఉత్తేజపరుస్తుందని, చదువు విషయంలో మరీ ముఖ్యంగా నేను చాలా ఆనందిస్తున్నాను. Now invite Madam Pearl to give her valuable message to all of us. Let's welcome her with a round of applause.